నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ తిరుపతి అనబడే చిలుకూరు బాలాజీ గుడి దగ్గర దారుణం చోటు చేసుకుంది. ఆలయ అర్చకులు రంగరాజన్ మీద కొందరు దుర్మార్గులు భౌతిక దాడికి దిగారు. సీసీ కెమెరా వీడియో చూస్తే దుండగుల అసలు రంగు బయటపడింది. దీని వెనుక చాలా కథ నడిచింది. చిలుకూరు పుణ్యక్షేత్రానికి ప్రత్యేకత ఉంది. అక్కడ హుండీ సిస్టమ్ లేకుండా నడిచే గొప్ప దేవాలయం. కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత ఉద్యోగం వదిలేసుకుని అర్చకత్వంలోకి వచ్చిన వారే రంగరాజన్. ఆయన తండ్రి మరియు ప్రధాన పూజారి సౌందర్యరాజన్ స్వయంగా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఉన్నత విద్యావంతులైన ఈ అర్చకుల హయాంలో చిలుకూరు క్షేత్రం బాగా పేరుగాంచింది. ఈ క్షేత్రం గొప్పతనం చూసి కన్ను కుట్టిన ఇతర మత సంస్థలు రంగంలోకి పంజా విసిరాయి. ఇందుకోసం అన్య మత గ్రూపులకు నమ్మిన బంటు అయిన వీరరాఘవరెడ్డిని రంగంలోకి దించారు. ఈ వీరరాఘవరెడ్డి అసలు చరిత్ర తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ప్రాంతం ఫైనాన్స్ వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ కొంతమంది వ్యాపారులు వడ్డీ వసూళ్లలో పరమ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు. అనపర్తి రెడ్ బ్యాచ్ అన్న పేరు చెబితే మంగళసూత్రాలు లాగేసే వడ్డీ వ్యాపారులే గుర్తొస్తారు. అక్కడ కొప్పవరం గ్రామానికి చెందిన వాడే ఈ వీరరాఘవరెడ్డి. వడ్డీ వ్యాపారిగా మొదలుపెట్టి కిరాతకంగా వడ్డీలు వసూలు చేసేసేవాడు. అక్కడ వారు చెబుతూ ఉంటారు ఇదే విషయాన్ని. ఇక ఆ తర్వాత సహారా గ్రూప్ లోకి మారాక కార్పొరేట్ లుక్ మొదలైందని అంటూ ఉంటారు. ఇక సహారా గ్రూప్ తో కొద్ది రోజులకే చెడిపోవడంతో ఆ గ్రూప్ మీద పగ పట్టేశాడు. రామరాజ్యం పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి దందా మొదలు పెట్టాడు. మొదట్లో సహారా గ్రూప్ బాధితులతో వీడియోలు చేయించి బ్లాక్ మెయిల్ కూడా చేయసాగాడు. మొదట్లో సహారా గ్రూప్ ను బ్లాక్ మెయిల్ చేసిన వీరరాఘవరెడ్డి అక్కడితో ఆగలేదు. సహారా గ్రూప్ ను శిక్షించడం లేదు కాబట్టి అధికారులను, ఆ తర్వాత కోర్టులను, చివరికి సుప్రీంకోర్టును కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ పోయాడు. యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా బయట కూడా సుప్రీంకోర్టును దూషిస్తూ వీడియోలు పెట్టేవాడు. ఇక ఈ క్రమంలో తప్పు చేస్తున్నావని చెప్పిన ప్రతి ఒక్కరిని దూషించడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతాను అంటూ సర్క్యులేట్ చేయడం మొదలు పెట్టేశాడు. ఈలోగా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు బట్టి కొట్టి వాటి సాయంతో గుడుల దగ్గరకు వెళ్లి అక్కడ పూజారులను, ధర్మకర్తలను బెదిరించడం మొదలు పెట్టాడు. వీడియో ఇంటర్వ్యూ అని చెప్పి వాళ్లను అవమానించడం, అపహేళన చేయడం మొదలు పెట్టాడు. ఇలా చేయకూడదు అంటే తమ కోరికలను తీర్చాలి అని బ్లాక్ మెయిల్ చేయడం కూడా మొదలు పెట్టసాగాడు. హిందూ మతంలోనే అంతర్గతంగా గొడవలు లేపాలి అన్నదే వీరరాఘవరెడ్డి గ్రూప్ టార్గెట్. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరరాఘవరెడ్డి వెనుక అన్య మతాల మిషనరీలు పనిచేస్తున్నాయి అని కూడా తెలుస్తోంది. రాముడి పేరుతో రాడికల్ పద్ధతుల్ని ప్రచారం చేయాలి అన్నది ఈ కుట్రలో భాగం. దీంతో పోలీస్ అధికారుల మీద ఒత్తిడి పెరుగుతోంది. అటువంటప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా జై శ్రీరామ్ అనే ఇతర రామ భక్తుల మీద కూడా పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. చివరకు రాముడి పేరుని, రామ భక్తుల పేరును బద్నాం చేయాలన్నది ఈ అన్య మతాల కుట్ర. ఇక శైవ వైష్ణవాల మధ్య తగాదా పెట్టడం, ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు పెట్టడం, కులాలు వర్ణాలు మధ్య తగాదా పెట్టడం కూడా ఈ వీరరాఘవరెడ్డి స్కెచ్ లో భాగమే. గతంలో రాముడు ఆంధ్రుడు అని, తెలంగాణ వాళ్ళంతా వచ్చి సేవలు చేయాలని వీడియోలు వదిలాడు. ఈ వీడియోల చాటున అన్య మతాల కుట్రను పూర్తిగా అమలు చేయడమే అతడి లక్ష్యం. అందుకోసమే కొత్త వేషాలు కట్టి గ్యాంగ్లను కూడా ఏర్పాటు చేసుకున్నాడని తెలుస్తోంది. తాజాగా చిలుకూరు బాలాజీ గుడి అర్చకులు రంగరాజన్ మీద దాడితో ఈ బండారం కాస్త బయటపడింది. మొదట్లో కొద్ది రోజుల పాటు రంగరాజన్ మీద సోషల్ మీడియా వేదికగా మాటల దాడులు చేశారు. అయినా లొంగకపోవడంతో ఇంటి మీద పడి భౌతిక దాడికి దిగేశారు. తీవ్రమైన పద్ధతిలో బ్లాక్ మెయిల్ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ దాడి పూర్తిగా వీడియో రికార్డింగ్ అవడంతో అసలు గుట్టు బయటపడింది. చిలుకూరు బాలాజీ క్షేత్రం మీద బురద వేయాలి అన్నదే ఈ గ్యాంగ్ లక్ష్యం. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా చేస్తున్న దాడులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ గ్యాంగ్ ను పోలీసులు పూర్తిగా విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు స్పష్టంగా బయటపడతాయని అనుకోవచ్చు. చూసారుగా ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మళ్ళీ మరొక ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని ఫాలో అయిపోండి.